వెల్కమ్ టు జనభేరి న్యూస్. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఎదులకుప్పం వయా కె గొల్లపల్లి మీదుగా ఎస్ బండపల్లి వరకు 1.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్కు పూజ చేశారు. అనంతరం లింగాపురం వద్ద ఏర్పాటు చేసిన 33/11 సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో రెస్కో చైర్మన్ ప్రతాప్, వైస్ చైర్మన్ విశ్వనాథ్, ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు శ్రీనివాసమూర్తి, భాస్కర్ నాయుడు, ఏడీ జీవన్ కుమార్, రెడ్డి కుమార్, బాబులతో పాటు పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఇట్లా రమ్మని ఎంప్లాయీస్ రమ్మని. ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వేదికలు అలంకరించిన పెద్దలకు, ఆసీనులైన ఏపీఎస్పీడీసీఎల్ ఎంప్లాయీస్ కు, మా కన్స్ట్రక్షన్ స్టాఫ్ కి, ఇక్కడ విచ్చేసిన పోలీసు వాళ్ళకి, విలేకరులకి అందరికీ శుభాభినందనలు. ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో కొత్తగా ఫామ్ అయిన ఈ చిత్తూరు సర్కిల్లో మొట్టమొదటిసారిగా అమరన్న అమృత హస్తాలతో ఈ జిల్లాకి మొట్టమొదటి సబ్స్టేషన్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. చాలా గర్వకారణం. అతి మారుమూల ప్రాంతం, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండారు. మీరు లో వోల్టేజ్ తో, కరెంట్ ఇంటరప్షన్స్ తో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే ఏరియాలో ఇటువంటి అధునాతనమైన టెక్నాలజీతో కట్టిన సబ్స్టేషన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్, 4 వీసీబీలు, లేటెస్ట్ టెక్నాలజీ వీసీబీలు పెట్టడం జరిగింది. సప్లై చాలా అన్ఇంటరప్టెడ్ సప్లై విత్ మంచి వోల్టేజ్ తో ఇక్కడి రైతు సోదరులందరి మోటార్లు లక్షణంగా తిరిగే విధంగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం లేని విధంగా వాళ్ళ మోటార్లు కాలకుండా అన్ఇంటరప్టెడ్ సప్లై విత్ క్వాలిటీ ఇచ్చే వీలు కలిగింది ఈ సబ్స్టేషన్ వల్ల. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా 3 సబ్స్టేషన్లు ఈ ఏరియాకి ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసి పంపడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని ఎస్టిమేట్లు పంపించేసినాం. గండ్రాజుపల్లి, నేలపల్లి, జీసీపల్లి ఈ 3 ఏరియాల్లో. నెక్స్ట్ అన్నవరం ఫస్ట్ వచ్చేస్తుంది. కరెక్టే, అన్నవరం ఫస్ట్ వస్తుంది ఈ మండలానికి. 4 ఫస్ట్ టైం సార్. కరెక్ట్ సార్. 4 ఎక్కడ లేదు సార్, ఏ మండలంలో లేవు, ఏ నియోజకవర్గంలో లేవు. 4 సబ్స్టేషన్లు ఈ నియోజకవర్గం నుంచి వస్తున్నాయి.
పైప్ లైన్ లో ఉన్నాయి. అతి త్వరలో బహుశా ఒక 6 నెలల కాలంలో అన్ని వచ్చేస్తాయి. అన్నవరం అనేది ఫస్ట్ దీంట్లోనే ఉంది, స్టార్ట్ అయిపోద్ది అన్నవరం. కాబట్టి ఇది ఈ రోజు చాలా మంచి రోజు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వరుణ దేవుడు కూడా కరుణించినాడు. నేను చెప్పినాను ఇందాక రామచంద్ర నాయుడు గారితో, వాన పట్టణం శుభసూచకంగా ఈ ప్రాంత ప్రజలకి. తమిళనాడుకు దగ్గరలో ఒక టైలాండ్ లో ఉండే ప్రాంతం. ఎందుకంటే బోయిచినాగన్పల్లి కానీ, చింతమాకలపల్లి కానీ, అదే విధంగా పార్ట్ ఆఫ్ ముదరందొడ్డి కానీ, ఇవన్నీ కూడా సబ్ స్టేషన్ చాలా దూరంగా ఉండే ప్రాంతం. ఒకప్పుడు అంటే పెద్దగా విద్యుత్ శక్తి వాడకం లేదు కాబట్టి ఆ రోజు మనకి ఇబ్బంది లేదు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ శక్తి అనేది నిత్య అవసరం అయిపోయింది. ప్రతిదీ కరెంట్ లేకపోతే అన్నం లేకపోయినా బతికే పరిస్థితి ఉంది, కానీ ఈ రోజు కరెంట్ లేకుండా బతికే పరిస్థితి లేదు. అటు వ్యవసాయానికి కానీ, ఇండ్లకు కానీ, అన్ని రకాల మన గృహంలో అన్నిటికీ కూడా ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. ఈ టైలాండ్ లో ఉండేటువంటి ప్రాంతానికి ఎప్పుడు లో వోల్టేజ్ ఉండేది. 2014-19 అప్పుడే ఇక్కడ మన సబ్ స్టేషన్ ఒకటి ఆ రోజే కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఈ మండలంలో ఒక 132 kV సబ్ స్టేషన్ మళ్ళా 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే ఓపెన్ చేసిన ఈరోజు వీకోట దగ్గర. అది ఇప్పుడు చేసింది కాదు, 2017-18 కోటకరంలో శాంక్షన్ చేసిన పని మళ్ళా 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళా అయిన తర్వాతనే నా చేతులతోనే ఓపెన్ చేసే పరిస్థితి అప్పుడు కలిగింది. ఆ 5 ఏళ్లు పూర్తిగా ఇటు కుప్పం గాని, పలమనేరు గాని కనీసం ఒక సబ్ స్టేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఒక వైర్ గాని, ఒక సబ్ స్టేషన్ గాని ఈ ప్రాంతం పూర్తిగా కూడా నెగ్లెక్ట్ కాబడింది. దానికి ముందు చేసినటువంటి పనులు కూడా మధ్యలో ఆపేశారు. ఈ రోజు గండ్రాజపల్లిలో కూడా 132 kV సబ్ స్టేషన్ శాంక్షన్ లో ఉంది. ఒక 33 kV సబ్ స్టేషన్ ఆనాడే శాంక్షన్ చేసినటువంటి శాంక్షన్ లిస్ట్ లో ఉంది. అది కూడా ఈ రోజు దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దాకా దానికి ప్రాణం పోసేటువంటి పరిస్థితి ఈ రోజు కలుగుతా ఉంది. అంటే ఈ రోజు వీకోట్లో ఈ రోజు మనకి ఇక్కడ బోయిచినాగన్పల్లిలో కానీ, ఇంకోటి అన్నవరంలో కూడా ఆ సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ ఈ లిస్ట్ లోనే అయింది. అయితే టెండర్స్ త్వరలోనే పిలిచి దాన్ని కూడా కంప్లీట్ చేసే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే కొంగాటం గ్రామ పంచాయతీలో మేజర్ గా ఓ పార్ట్ ఉందో అక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. త్వరితగతిన అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచినో, ఈ రోజు కాదు, 1996లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే విద్యుత్ శక్తి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఆ రోజు దీనికి సంబంధించినటువంటి రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చారు. ఆ రోజు ప్రతి మోటార్ కు కూడా ఈ రోజు ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చిందంటే హెచ్పిడిఎస్ కింద. ఆ రోజు హెచ్పిడిఎస్ అనేది ఎవరికి తెలియదు. ఒక 100 kV ట్రాన్స్ఫార్మరో లేదా 60, 70, 40 పెట్టుకుని దాని కింద మనం లైన్ లో తీసుకొని ఆ లైన్ లో కొక్కిలు తగిలించుకొని చాలా చోట్ల మన మోటార్లు రన్ చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ట్రాన్స్ఫార్మర్ కంటే కూడా ఎక్కువ లోడ్ ను ఆ రోజు రైతులు వాడుకుంటా ఉంటే కంటిన్యూగా ఎగ్జిస్టేషన్ ఎగిరిపోవడం, లైన్లు డ్యామేజ్ కావడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ రోజు మొట్టమొదటగా దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి మోటార్ కు అక్కడనే ఒక ట్రాన్స్ఫార్మర్ 15 kV కావచ్చు, 20 కావచ్చు, 25 కావచ్చు, ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి లో వోల్టేజ్ నివారించడానికి ఆ లైన్స్ అన్ని కూడా మళ్ళా ఉండేటువంటి దానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి ఆ రోజే ఆయన దురదృష్టితో శ్రీకారం చుట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గాని, ఆయన చేతులు గాని RDSS పథకం కూడా ఈ రోజు మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. దీని ద్వారా గ్రామాల్లో 3 phase కనెక్షన్, 24 hours 3 phase కనెక్షన్. ఎవరైనా గ్రామాల్లో ఒక చిన్న